తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏడుకొండలపై వెలిసి ఎల్ల లోకాల్ని రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ నాయకుడిగా కలి కల్మషాల్ని నివారించే ఆపదోద్ధారకుడిగా శ్రీనివాసుడు అనాదిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. తిరుమల శిఖరంపై తరతరాలుగా కొలువుదీరి కొండంత వరాలిచ్చే కోనేటి రాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి రూపురేఖలతో ఊరూరా ఆలయాలు వెలిశాయి. భక్తుల పాలిట ఇలవేల్పైన ఆ శ్రీనివాసుణ్ణి భక్తులు తమ సమక్షంలో ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శ్రీ శ్రీనివాస దివ్య సన్నిధానం శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేట ప్రాంతంలోని నారాయణ తిరుమలపై నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు వీక్షిద్దాం రండి. ఉత్తరాంధ్ర ప్రాంతం నందు ఒక గొప్ప దివ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి పొందుతూ భాసిల్లుతోంది. శ్రీకాకుళం పట్టణంలో నాగావళి పశ్చిమ తీరాన కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. ఒకప్పుడు రాళ్లతో గుట్టలతో నిర్మానుష్యంగా ఉన్న శ్రీ నారాయణ తిరుమల ప్రాంతం ఈ ఆలయ నిర్మాణం తరువాత శ్రీకాకుళం పట్టణానికి ప్రతిష్టాత్మకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఉభయ వేదాంత ప్రవక్త సంస్కృత పండితులు అయిన శ్రీ గురుగుబెల్లి నారాయణదాసు కలలో శ్రీహరి దర్శనమిచ్చి తన పాద చిహ్నాలను ఈ ప్రదేశంలో అనుగ్రహించుచున్నానని చెప్పినట్లు ఇక్కడి స్థల పురాణం కథనం. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఈ పరిసర ప్రాంత వాతావరణానికి ముగ్ధులవుతారు. అల్లంత దూరం నుంచే భక్తులకు ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంటుంది. ఈ ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంతానికి చేరుకుంటారు. ద్వారానికి ఎడమవైపు భాగంలో శ్రీ గరుడాళ్వారు నిలువెత్తు భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా నమస్కార ముద్రతో గరుడాళ్వారు దర్శనమిస్తాడు. అనంతరం భక్తులు ఈశాన్య భాగంలో ఉన్న స్వామివారి నిజపాద దర్శనానికి బయలుదేరతారు. ఇక్కడే భక్తులు తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించుకుంటారు. దీపజ్యోతులను వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మందిరం తూర్పుకు అభిముఖంగా పశ్చిమ శ్రేణిలో నెలకొని ఉంది. శ్వేతవర్ణమైన 5 అంతస్తుల పంచకలశ రాజగోపురంపై వివిధ దేవీ దేవతల శిల్పాకృతులు కనిపిస్తూ ఉంటాయి. తదనంతరం భక్తులు మెట్ల మార్గం ద్వారా తూర్పు అభిముఖ ప్రధాన రాజగోపురం గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. ఉభయ వేదాంత ప్రవక్త సంస్కృత పండితులైన శ్రీ గురుగుబెల్లి నారాయణదాసు గారి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి తన పాద ముద్రలున్న చోట తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. స్వామి ఆదేశానుసారం శ్రీ గురుగుబెల్లి నారాయణదాసు ఈ ప్రాంతమంతా వెతకి చూడగా ఇక్కడ స్వామి నిజరూప పాద దర్శనం కలిగింది. తదనంతరం తిరుపతి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెప్పించి విగ్రహ ప్రతిష్ఠ కావించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆలయ గర్భాలయంలో సుందర సుమనోహర దివ్య తేజోమూర్తిగా శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో అనంత తేజో విరాజితంగా శ్రీనివాసుడు స్థానక భంగిమలో కొలువు తీరి ఉంటాడు. సర్వాలంకార భూషితుడుగా శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆపద ముక్కులవాడి ఆపాద మస్తకం అనేక విధాలైన పుష్పాలతో అలంకరించే తీరు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. శ్రీనివాసునికి పుష్పహాసుడనే నామాంతరం కూడా ఉంది. పుష్పహాసుడిగా ఈ శ్రీనివాసుడు సార్థక నామధేయుడయ్యాడనిపిస్తుంది.
ప్రసన్నమూర్తి అయిన శ్రీనివాసుణ్ణి దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మార్గాన వివిధ దేవీ దేవతల శిల్పకళాకృతులు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. రామాయణ మహాభారతాలలోని కొన్ని సుందర ఘట్టాలను, దశావతారాలను, దేవీ దేవతల వివిధ రూపాలను మలచిన తీరు భక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. భక్తులు అనంతరం గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న దేవతల శిల్పకళాకృతులను దర్శించుకోవటానికి సన్నద్ధులవుతారు. అంగరంగ సుందరంగా అలరారుతున్న ఈ క్షేత్ర సౌందర్యం ఎంత చూసినా తనివి తీరనిది. స్వర్గలోకమే భూలోకాన కొలువు తీరి ఉన్నదా అన్నట్లున్న ఈ ప్రదక్షిణా పథంలో సమస్త దేవతల శిల్పకళాకృతులు గోచరమవుతాయి. ప్రదక్షిణా మార్గంలో ఉన్న వివిధ శిల్పకళాకృతులు జీవకళ ఉట్టిపడే విధంగా సజీవ మూర్తుల్లా గోచరమవుతాయి. దశావతార మూర్తులు, అష్టలక్ష్ములు, శ్రీకృష్ణావతారం, బలరామావతారం, లక్ష్మీనారాయణులు, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి, శ్రీ భూనీళా సమేత మహావిష్ణువు, గజేంద్ర మోక్షం, నమ్మాళ్వార్, రామానుజాచార్యులు, ఇక్కడ కొలువై ఉన్న సమస్త దేవతా గణముతోనూ ఈ ధామం భూలోక వైకుంఠం వలె భాసిల్లుతుంటుంది. ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ గురుగుబెల్లి నారాయణదాసు రామాయణ మహాభారతాల్లోని కొన్ని సుందర ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా పదే పదే చూసేలా ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేక ఆకర్షణగా శ్రీ ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం నెలకొని ఉంటుంది. దక్షిణ ద్వార ప్రవేశానికి ప్రక్కనే తూర్పు అభిముఖంగా నిలబడి ఆలయ సందర్శనానికై వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా ముకుళిత హస్తాలతో దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయ మూర్తికి పాదభాగాన శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శిల్పాకృతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి తూర్పు దిక్కున శ్రీవారి పుష్కరిణి, దేశంలోనే ఎత్తైన గరుడ విగ్రహం, సుందరమైన ఆంజనేయ విగ్రహం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ వెంకటపతి ఇరుదేవేరుల ఇష్టపతి. పద్మావతి అలర్మేలు మంగలేగాక ఆత్మిక సంబంధంతో స్వామినే తన స్వామిగా భావించి పాసురాల పాసింతో పరమ పవిత్రంగా బంధించిన అమలిన ప్రేమమయి గోదాదేవి. ఆ అమ్మవార్లు కూడా ఇదే దేవాలయంలో వెంకటేశ్వరుని చెంతనే కొలువయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి కుడివైపు భాగంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. ఆశ్రిత జనకల్పవల్లిగా మహాసౌందర్యమూర్తిగా అమ్మవారు గోచరిస్తుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంటుంది. ముక్కుకు ముక్కెర, లలాట తిలకం, రజత కవచాలంకృతంగా అమ్మవారు భక్తులకు కనిపిస్తుంటుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే శ్రీ గోదాదేవి, నమ్మాళ్వార్లు, రామానుజాచార్యుల వార్ల సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో నల్లరాతితో మల్చిన శ్రీ గోదాదేవి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అమ్మవారి దర్శనంతో పాటు నమ్మాళ్వార్లు, రామానుజాచార్యుల దర్శనం చేసుకుంటారు. తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెప్పించి వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 1961వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ ప్రకారం శ్రీవారిని ప్రతిష్ఠించారు.
అప్పటి నుండి ఈ ఆలయం నారాయణ తిరుమలగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రానికి విశ్వక్సేనుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఈ ఆలయంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో పవిత్ర కళ్యాణోత్సవం 5 రోజుల పాటు కొనసాగుతోంది. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నాడు గొప్ప ఉత్సవ సంబరం జరుగుతుంది. ఆశ్వేజ మాసంలో బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీవారి వైభవాన్ని చాటుతూ భక్త బృందంచే అర్చన జరిపి స్తోత్ర పఠనాలు జరిపిస్తారు. 3వ ఆదివారం భాగవత గోష్ఠి జరుగుతుంది. 4వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా రోజుకో కళ్యాణం, నెలకో ఉత్సవంతో ఈ దివ్యక్షేత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ తిరుమల కొండపై ఈ ధామం అలరారుతోంది. భక్తజన హృదయాలను ఆనంద తరంగితం చేస్తూ భక్తుల కోరికలను ఈడేరుస్తూ ఆ స్వామి భక్తాభీష్ట వరదాయకుడిగా నారాయణ తిరుమల కొండపై కొలువుదీరాడు. ఆశ్రయించిన వారికి సదా తోడుగా ఉంటానని ఆ స్వామి అభయమిస్తున్నాడు.